హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువతరం. ఈరోజు శబ్దం మూవీ ఫ్రైడే రిలీజ్ రివ్యూ. ఓవైపు విలన్ క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే అప్పుడప్పుడు హీరోగాను మంచి మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు తెలుగువాడైన తమిళ హీరో ఆది పెనిశెట్టి. తన కెరియర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ వైశాలి సినిమాను రూపొందించిన అరివలగన్తో అతను మళ్లీ 1.5 దశాబ్దం తర్వాత కలిసి చేసిన సినిమా శబ్దం. ఇంట్రెస్టింగ్ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎన్నో హారర్ సినిమాలు వచ్చాయి, కానీ వాటిలో ఈరం చాలా స్పెషల్. ఆత్మ ఒక వాహకాన్ని ఎంచుకొని దాని ద్వారా తన ఉనికిని చాటుకోవడం, తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అనే పాయింట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయడమే కాక ఆ ఐడియాను ఎగ్జిక్యూట్ చేసిన తీరును అబ్బురపరిచింది. ఈ చిత్రంలో దర్శకుడిగా తన ఆగమనాన్ని శంకర్ శిష్యుడైన అరివలగన్ ఘనంగా చాటి చెప్పాడు. ఆ తర్వాత కూడా అతను కొన్ని వైవిధ్యమైన సినిమాలు తీశాడు. ఇప్పుడు అతను వైశాలిలో హీరోగా నటించిన ఆది పెనిశెట్టినే పెట్టి తీసిన సినిమా శబ్దం. ఆది అరివలగన్ కాంబో అనగానే వైశాలి గుర్తుకొచ్చినట్టే ఈ సినిమా కాన్సెప్ట్ చూసిన వైశాలిని గుర్తుకు తెస్తుంది. అక్కడ వాహకం నీరు అయితే ఇక్కడ శబ్దం స్టోర్స్ అయింది. అయితే అక్కడ నీరు మ్యాజిక్ చేసినట్టు ఇక్కడ శబ్దం మాత్రం ప్రేక్షకులను అనుకున్నంతగా ఎంగేజ్ చేయలేకపోయింది. ఇందులో కూడా ఐడియా ఎగ్జైటింగ్ గా అనిపించినా దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తీరు మాత్రం అనుకున్నంత ఆసక్తికరంగా కనిపించదు. కన్విన్సింగ్ గా అనిపించని, అసహజంగా అనిపించే సన్నివేశాల వల్ల శబ్దం ఇంపాక్ట్ తగ్గిపోయింది. కాన్సెప్ట్ కొన్ని క్రేజీ సీన్ల కోసం శబ్దంను ఒక్కసారి ట్రై చేయొచ్చు, కానీ వైశాలి లాంటి ప్రత్యేకమైన అనుభూతి మాత్రం ఇది అందించదు. ఎప్పుడు చూడని ఒక ఐడియాను తెర మీద తొలిసారి చూసినప్పుడు కలిగే అనుభూతే వేరు. వైశాలి సినిమాలో కథానాయిక ఆత్మ నీటిని వాహకంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకోవడం అనే పాయింట్ అలాంటి అనుభూతినే కలిగించింది. అయితే శబ్దం సినిమా చూస్తుంటే వైశాలి ఐడియాను రిపీట్ చేస్తున్న ఫీలింగ్ కలగడం వల్ల అందులో ఉన్న సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఇక్కడ కొరవడింది. వైశాలి అనే సినిమా లేకపోయి ఉంటే శబ్దాన్ని వాహకంగా చేసుకుని ఆత్మలు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అనే పాయింట్ చాలా క్రేజీగా అనిపించి ప్రేక్షకులు ఆశ్చర్యపోయే అవకాశం ఉండేది. వైశాలితో పోలిక సంగతి పక్కన పెడితే సౌండ్ కాన్సెప్ట్ కొంతమేర ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ కలిగిస్తుంది. గోస్ట్ ఇన్వెస్టిగేటర్ గా హీరో పాత్ర పరిచయం, అనుమానాస్పద మరణాలను ఛేదించే దిశగా తనకు ఎదురయ్యే టాస్క్, దాన్ని ఛేదించే క్రమంలో హీరో వేసే ఎత్తుగడలు ఇవన్నీ కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. మున్నార్ నేపథ్యాన్ని ఎంచుకొని ఒక వైవిధ్యమైన థ్రిల్లర్ చూస్తున్న మూడ్ సెట్ చేయడంలో కూడా దర్శకుడు విజయవంతమయ్యాడు. కాలేజ్ లైబ్రరీలోని ఆత్మలను హీరో కనిపెట్టే ఎపిసోడ్ శబ్దంలో స్టాండౌట్ గా నిలుస్తోంది. తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తూ షాక్ కు గురిచేసే ఈ ఎపిసోడ్ తర్వాత ఆత్మల వెనుక మిస్టరీకి సంబంధించిన స్టోరీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తాం. అయితే శబ్దం సినిమాకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెద్ద మైనస్ అయింది. ఆత్మల వెనుక కథ శిరోభారంగా అనిపిస్తుందే తప్ప అందులో ఎమోషన్ రాబట్టలేకపోయాడు దర్శకుడు. చివరిగా శబ్దం సౌండ్ లేని కొత్తే కానీ వినసొంపుగా లేదు.